యానల్ ఫిస్టులా అనేది అసలు ఎందుకొస్తుంది? రైట్. యానల్ ఫిస్టులా అనేది ఒక ఇన్ఫెక్షన్ అండి. హ్మ్. సో, దానికి డైట్‌కి ఎటువంటి సంబంధం ఉండదు. ఓహ్! సో, మీరు చలవ చేసేవి విన్నా, వేడి చేసేవి తిన్నా, చాలామంది పప్పు దినుసులు తినొద్దంటారు. హ్మ్. శనగపప్పు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. హ్మ్. సో, యానల్ ఫిస్టులా అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఓకే. సో, దీంట్లో మెయిన్‌గా ఏంటంటే, ప్రజలు చేసే తప్పేంటంటే, యానల్ రీజన్‌లో వచ్చే కామన్ డిసీజెస్ మనకేముంటాయి, పైల్స్ ఉంటాయి. మళ్ళీ హ్మ్. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ ఉంటాయి. హ్మ్. అదేవిధంగా ఫిషర్ ఉంటది. క్రానిక్ ఫిషర్, యాక్యూట్ ఫిషరు, ఫిస్టులా అనేది కూడా కామన్. పైలోనిడల్ సైనస్ అని ఇటువంటి డిఫరెంట్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఏం జరిగినా ఫస్ట్ చేసేదేంటంటే, హ్మ్. సింప్టమ్స్ అన్నిటి డిఫరెంట్‌గా ఉంటాయి. కాకపోతే వాళ్ళకి అర్థం కాదు. కామన్ సింప్టమ్స్ కొన్ని ఉంటాయని. వాళ్ళేం చేస్తారంటే, ఆ 2 సింప్టమ్స్ గూగుల్‌లో సెర్చ్ చేయడము, యూట్యూబ్‌లో సెర్చ్ చేయడమో చేసి, దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మనకు యూట్యూబ్‌లో ఇంటర్నెట్ పైన ఉన్నది 99% ఆఫ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్. ఓన్లీ 1% అనేది కరెక్ట్